లోనండి మట్టిలో ఉంటుంది అన్నమాట. మామిడల్లో మనం తీసుకోవాలన్నమాట. ఇలా తీసేసుకుంటే తెచ్చుకుంటే బయటకు వస్తుంది. ఇదిగోండి చూసారా ఎలా ఉందో. ఇదిగోండి బాగా ఊరిందండి. మేము ఏ మందులు వేయమండి, ఓన్లీ ఆర్గానిక్గా పండించుకుంటాము. మామిడల్లమైనా సరే, పసుపు అయినా సరే, ఇంట్లో కూరగాయలు అన్నీ మేము ఇలాగే పండించుకుంటాము అన్నమాట. ఏ మందులు వాడము, ఓన్లీ కిచెన్ కంపోస్ట్ ఎరువులు వాడతాం. చూసారా ఎంత బాగా ఊరిందో. తీస్తున్నాను, ఇప్పుడే తీస్తున్నాను. చూసారా బాగా ఊరిందండి. కొమ్ములండి. లాస్ట్ మనం దీన్ని వేరు చేసుకుని మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి వాడుకోవచ్చు. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వేసుకుంటే మళ్ళీ వస్తాయి అన్నమాట. చిన్న చిన్న కొమ్ములు కట్ చేసి మళ్ళీ వేసుకోవాలి. పసుపులాగా వేసుకుంటే మళ్ళీ ఊరుతాయి. దీన్ని ఇదొక హాఫ్ వేసి ఒక హాఫ్ మామిడాలను వేసుకుని చట్నీ చేసుకోవచ్చు. ఇంకొకటి మామిడల్లము చర్మ సౌందర్యానికి కూడా మంచిదన్నమాట. మామిడల్లను రసం ఒక స్పూన్ తీసేసుకొని 2 స్పూన్లు పాలు కలుపుకొని మొహానికి అప్లై చేసుకున్నాం అనుకోండి, మొటిమలు పోతాయి. మామిడల్లంని చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకుని మామూలుగా ఉప్పు, కారము, నిమ్మకాయ రసం పిండుకుని ఊరబెట్టేసుకుంటే అది మామిడికాయ చట్నీలాగా వాడుకోవచ్చు. ఈ మామిడికాయ పచ్చడి ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. దీని స్మెల్ కూడా ఎలా ఉంటుంది అంటే, మన మామిడికాయ వచ్చిన స్మెల్ వస్తుంది. ఫస్ట్ మనము ఊరినప్పుడు కూడా మనం చట్నీలో కూడా మనం మామిడికాయ స్మెల్ వస్తుంది అన్నమాట. ఈ మామిడికాయ చట్నీ పట్టుకుంటే బాగా ఉంటుంది. ఇది మామిడికాయ చట్నీ కాదు, కాకపోతే అలా బాగుంటుంది అన్నమాట. చూసారా ఎంత బాగుందో. తీసే ఆల్రెడీ చూసారా. మళ్ళీ ఇది నెక్స్ట్ ఇయర్కి పెట్టుకోవచ్చు అన్నమాట. ఈ కొమ్ముల్ని మళ్ళీ చట్నీ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. మామిడికాయ స్మెల్ వస్తుంది అన్నమాట ఈ అల్లపు చట్నీ. ఇది 1 ఇయర్ వరకు నిల్వ ఉంటుంది. ప్రతి సీజన్లో ఇది మనకి లభిస్తుంది అన్నమాట. అల్లము వేరు, మామిడి అల్లం వేరు. ఓకే అండి, బాయ్ అండి.